బైబిల్ ఒక మాట చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? నువ్వు కొద్దిలో నిజంగా ఉంటే నేను అనేకమునకు అధిపతిగా చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ ఐ విల్ మేక్ యూ ఓనర్ ఆఫ్ గ్రేటర్ థింగ్స్. నువ్వు కొద్ది వాటిలో నిజంగా ఉంటే అనేకానికి నిన్ను అధిపతిని చేస్తా. నువ్వు 5,000 జాబులో నిజంగా ఉండు, 50,000 జాబు దేవుడు ఇవ్వకుండా అప్పుడు చెప్పు. మన దేవుడిని పరీక్ష స్టార్ట్ అవ్వకముందే మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఇంకా ఎందుకు పరీక్ష పెట్టేది దేవుడు? ఇంకా పరీక్ష ప్రారంభం అవడానికి ముందే మనం ఓడిపోతున్నామండి. ఇంకా పరీక్షలు ఏం నెగ్గుతాం మనం దేవుడి ముందు? చెప్పండి. తెలిసిపోతుంది, అర్థమైపోతుంది వీడు దీంట్లోనే కొద్దిలోనే నిజంగా లేడు అని. నిజంగా దేవుడిచ్చిన ఉద్యోగంలో నువ్వు నిజంగా ఉన్నావా? డబ్బులో నిజంగా ఉన్నావా? కాబట్టి దేవుడికి నువ్వు నిజముగా ఉన్నట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. బైబిల్లో ఎన్నోసార్లు ఈ మాట చూస్తాం. ఏంటిది? నమ్మకముగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్ టు హిమ్. ఫెయిత్ఫుల్ టు హిమ్. ఆర్ యు అటెండింగ్ ద సర్వీస్ ఎవ్రీ సండే? ప్రతి ఆదివారం ఆదివారం కలుసుకుంటున్నావా? ఆర్ యు అటెండింగ్ ద ప్రేయర్స్ ఇఫ్ పాసిబుల్, ఇఫ్ యు హావ్ ఫ్రీ టైం? నీ ఖాళీ సమయం ఉన్నప్పుడైనా సంఘంలో ప్రార్థనలు కలుసుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా? పరిచర్య చేస్తున్నావా? ఎవరో చెప్పాలి నీకు పరిచర్య చేయమని, ఎవరో చెప్పాలి నీకు ప్రార్థన చేయమని, ఎవరో చెప్పాలి ప్రార్థనకి రమ్మని, ఎవరో చెప్పాలి చైన్ ప్రేయర్లో కలుసుకోమని. ఇదా భక్తి అంటే? ఇది భక్తి అవుతుందా చెప్పండి? అది భక్తి కాదు. యోబుకి ఎవరు చెప్పలే. మనకైనా పాస్టర్లు ఉన్నారు, మనకైనా బైబుల్ ఉన్నాయి. యోబు కాలంలో బైబుల్ లేదు, పాస్టర్లు లేరు. ఉన్నాయా? బైబుల్లో ఫస్ట్ రాయబడ్డ పుస్తకం యోబు గ్రంథం. తెలుసా మీకు? ద ఫస్ట్ ఎవర్ బుక్ రిటన్ ఇన్ బైబుల్ వాస్ జాబ్. ఎందుకంటే యోబు అబ్రాహాము కాలంలో బ్రతికిన వ్యక్తి. జోబ్ లివ్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ అబ్రహాం. అబ్రాహాము కాలంలో బ్రతికిన వ్యక్తి. అప్పుడు ఇంకా ఏ పుస్తకం రాయబడలేదు. అప్పుడు బైబుల్ లేదు. మనలాగా పాస్టర్లు, సేవకులు, మనకి చెప్పడానికి సేవకులు ఉన్నారు, మనకి నేర్పించడానికి దేవుని వాక్యం ఉంది. అయినా కానీ మనం కొన్నిసార్లు విశ్వాసంగా నమ్మకంగా లేకుండా పోతున్నాం. కానీ యోబు ఏమీ లేకుండా దేవుడి మాటని విని, దేవుడు కనబడుతున్నాడంటే లేడు, దేవుడు అదృశ్యంగా ఉన్నాడు. అదృశ్యంగా ఉన్న దేవుని నమ్మి విశ్వసించాడు కాబట్టి దేవుడు యోబుని హెచ్చించాడు. అతని జీవితాన్ని మార్చాడు, అతని పరిస్థితిని మార్చాడు. వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్ విల్ బ్లెస్ యు అబండెంట్లీ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి.